15 మంది అవినీతి అధికారుల అక్రమాస్తులు 1000 కోట్లట. ఒక్క 15 మందివే 1000 కోట్లట. ఇది ఇంకా చాలా తక్కువ. ఒక్కొక్కడే 1000 కోట్లు సంపాదించి ఉన్నడియాలి అధికారులు కొంతమంది. మొత్తం 199 కేసుల్లో 273 మంది అరెస్ట్ అయ్యారట. లంచం తీసుకుంటూ చిక్కిన 176 మంది ప్రభుత్వ ఉద్యోగులు. 2025 వార్షిక నివేదికలో ఏసీబీ డీజీ చారు సిన్హా వెల్లడి. అంటే 2025లో 12 నెలల కాలంలో ఏసీబీ ఎంతమందిని పట్టుకుంది అంటే 199 కేసులైనాయట. 273 మంది అరెస్ట్ అయ్యారట. దాదాపుగా గవర్నమెంట్ ఉద్యోగులు ప్రజలు ఇచ్చిన ట్యాక్స్ల ద్వారా వచ్చే జీతం సరిపోవట్లేదని, ప్రజల దగ్గర నుంచి రక్తం దాగే క్రమంలో దాదాపు 176 మందిని ఏసీబీ పట్టుకున్నదట. ఇట్లా అందులో 158 మంది రెడ్ హ్యాండెడ్గా అరెస్ట్ అయ్యారు. అవినీతి ఆరోపణలు వచ్చిన వివిధ శాఖల్లో ఏసీబీ అధికారులు 26 రెగ్యులర్ ఎంక్వైరీలు నిర్వహించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, ఆర్టీఏ చెక్పోస్టులు, వివిధ సంక్షేమ హాస్టళ్లు సహా వివిధ కార్యాలయాల్లో 54 ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. 158 ట్రాప్ కేసుల్లో లంచం తీసుకున్న 57,17,000 సీజ్ చేసి ఇందులో 35,89,000 సంబంధిత ఫిర్యాదుదారులకు అప్పగించారట. నిందితులు 158 మందిని రెడ్ హ్యాండెడ్గా అరెస్ట్ చేసిరట. మరోవైపు 115 కేసుల్లో నిందితులను విచారించడంతో పాటు ఛార్జ్షీట్లు దాఖలు చేశారు. 73 మంది అధికారులకు ప్రాథమిక ఇండక్షన్ శిక్షణ నిర్వహించారు. సో ఇట్లా ఈ కేసులన్నీ బయటపడ్డాయి అన్నమాట. దాదాపు 3 నెలల్లోనే 78 కేసులు అయినాయట. ఈ మధ్య చాలామంది దొరుకుతున్నారు, కానీ కేసులు ఎంతవరకు వస్తున్నాయి అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు బేసిక్గా వాళ్ళు వన్స్ అరెస్ట్ అయితే దొరికితే ఇక 2 ఏళ్ల వరకు ఉద్యోగం అయితే ఉండదు. కానీ ఆ తర్వాత ఏదో రకంగా చేసి మళ్ళీ ఉద్యోగాల్లోకి వస్తున్నారు. మరి అక్కడ ఉన్న ఆ కేసు పెట్టిన వాళ్ళతో కాంప్రమైజ్ అవుతుర్రా, లీడర్ల దగ్గరకు వచ్చి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో వస్తున్నారా, కానీ మొత్తానికైతే చాలామంది మళ్ళీ తిరిగి ఉద్యోగాల్లోకి వస్తున్నారు.